రాబో 5 సంవత్సరాల్లో భారతదేశంలోని 1 కోటి మంది యువతీ యువకులకు నిరుద్యోగులకు ఇంటర్న్షిప్ అందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వము కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ను లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ కొరకు అప్లై చేసుకోవడానికి అందరికీ అర్హత ఉంటుంది. ఎస్ఎస్సీ అయినా సరే, ఇంటర్ అయినా సరే, ఐటీఐ అయినా సరే, వొకేషనల్ అయినా సరే, డిప్లొమా అయినా సరే, డిగ్రీ అయినా సరే, ఈ విధంగా ప్రతి అర్హత ఉన్న యువతి యువకులకు ఈ స్కీమ్ ను అందిస్తూ ఉన్నారు. 1 సంవత్సరం ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. దాంతో పాటుగా గవర్నమెంట్ సర్టిఫికేట్ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇంటర్న్షిప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నెలకు 5,000 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుంది. దాంతో పాటుగా వన్ టైం పేమెంట్ గా 6,000 రూపాయలు కూడా ఇన్స్టెంట్ గా అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ అనేది భారతదేశంలోని 500 కంపెనీలు, టాప్ 500 కంపెనీస్ లో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడానికి ఉద్దేశించిన పథకం. ఈ స్కీమ్ కి సంబంధించిన వెబ్సైట్ ను కేవలం 1 డే బిఫోర్ లాంచ్ చేయడం జరిగింది. ముందుగా ఈ వీడియోను మీరు చూడబోతున్నారు. ఉద్యోగ అవకాశాల కొరకు వెతుకుతూ ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు, ఒక మంచి ఆపర్చునిటీగా మనం భావించవచ్చు. ఈ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా లైవ్ లోనే మీకు చూపించబోతున్నాను. ఈ మధ్య కాలంలోని ప్రైవేట్ సెక్టార్ లో ఏ ఉద్యోగానికైనా సరే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్న్షిప్ ను అడుగుతూ ఉన్నారు. ఇంటర్న్షిప్ చేసిన వ్యక్తికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దీని కొరకే గవర్నమెంట్ ద్వారా ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇంటర్న్షిప్ అనేది అత్యంత ముఖ్యమైన అడిషనల్ క్వాలిఫికేషన్ గా భావిస్తూ ఉన్న ఈ తరుణంలో భారత ప్రభుత్వము ఈ అవకాశాన్ని మీకు అందిస్తూ ఉంది. ఇంటర్న్షిప్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇంటర్న్షిప్ అనేది నథింగ్ బట్ 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ గా మనం భావించవచ్చు. ఆయా కంపెనీల్లో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ గా దీన్ని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ పీరియడ్ లో, ఈ ఇంటర్న్షిప్ పీరియడ్ లో మనం మంచి నాలెడ్జ్ ని సాధించవచ్చు, మంచి స్కిల్స్ ని నేర్చుకోవచ్చు, మంచి నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాల కొరకు మంచి ప్రాక్టీస్ అనేది ఏర్పడుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకు భారత ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికేట్ ను కూడా మన బయోడేటాకు జతపరచుకోవచ్చు. బయోడేటాకు బలం చేకూర్చే ఇలాంటి సర్టిఫికేట్ ను పొందడం మన అదృష్టంగా కూడా భావించవచ్చు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశము. ఇంటర్న్షిప్ సంబంధించిన డీటెయిల్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోనే మీకు చూపించబోతున్నాను. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వికసిత్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఈ వెబ్సైట్ ను తయారు చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఈ వెబ్సైట్ ను లాంచ్ చేసి కేవలం 24 hours మాత్రమే అవుతుంది. సో ఈ వెబ్సైట్ ను చూస్తున్న వారి సంఖ్య కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ ను ఇంతవరకు భారతదేశంలో కేవలం 3 మాత్రమే చూడడం జరిగింది. ఈ విధంగా 3 విజిటర్స్, అదే విధంగా ఈ రోజు విజిటర్స్ లో నెంబర్ 1 విజిటర్ గా ఇక్కడ కనిపిస్తుంది. సో కేవలం 24 గంటలు కూడా గడవక ముందే ఈ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. కొత్తగా ప్రారంభించిన ఇలాంటి స్కీమ్స్ లో, ఇలాంటి పథకాల్లో తెలుగు విద్యార్థులు ముందుండాలనే లక్ష్యంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో వెబ్సైట్ గురించి మనం చూసుకున్నప్పుడు పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అఫీషియల్ వెబ్సైట్, భారత ప్రభుత్వం వారి వెబ్సైట్. భారతదేశంలో ఉన్న టాప్ 500 కంపెనీస్ లో మనకు ఇంటర్న్షిప్ అనేది అందిస్తున్నారు. మల్టీనేషనల్ కంపెనీస్ లోనే మనకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఇంటర్న్షిప్ అనేది 12 నెలలు ఉంటుంది. కేవలం 1 year మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ గా ఆయా కంపెనీలోనే మనకు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అందిస్తున్నారు. ఇంటర్న్షిప్ కార్యక్రమంలో జాయిన్ అయిన తర్వాత ప్రతి నెల మనకు 5,000 రూపాయలు అనేది భారత ప్రభుత్వం అందిస్తుంది. సో ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా 4,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆయా కంపెనీ ద్వారా 500 రూపాయలు. ఈ విధంగా ప్రతి నెల 5,000 రూపాయల స్టైఫండ్ అందుకోవచ్చు. 12 నెలలు ఈ స్టైఫండ్ అనేది రెగ్యులర్ గా మనకు అందిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇంకో ముఖ్యమైన ఇక్కడ బంపర్ ఆఫర్ అందిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ లో జాయిన్ అయిన వెంబడే మనకు 6,000 రూపాయలు డైరెక్ట్ గా అందించడం జరుగుతుంది. ట్రైనింగ్ సంబంధించిన ఖర్చుల కొరకు 6,000 రూపాయలను కూడా ఒకేసారి మనకు చెల్లించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంకో ముఖ్యమైన బెనిఫిట్, ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఉంటుంది. భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కవరేజ్ ను కూడా మనకు ఫ్రీగా అందిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు పీఎం ఇంటర్న్షిప్ ద్వారా ఎన్నో రకాల లాభాలు మనం పొందవచ్చు. అర్హతల విషయాల్లో ఈ 4 అంశాలు అత్యంత ముఖ్యమైనవి. సో ఏజ్ లిమిట్ అనేది ముందుగా మనం చూసుకున్నప్పుడు అభ్యర్థులు ఎవరైనా సరే 21 to 24 years మధ్యగా వయసు అనేది ఉండాలి. యువతి యువకులు ఎవరైనా సరే 21 to 24 years ఏజ్ మధ్యగా ఉండాలి. దాంతో పాటుగా ప్రస్తుతం ఎలాంటి రెగ్యులర్ కోర్సు చదువుతూ ఉండరాదు. ఆయా కోర్సులు కంప్లీట్ అయి ఉండాలి. ఏ కోర్సులు కూడా రెగ్యులర్ గా జాయిన్ అయి ఉండరాదు. ఒకవేళ డిస్టెన్స్ అయినా సరే ఓపెన్ లో మీరు కోర్సులు చేస్తుంటే వారికి అర్హత ఉంటుంది. దానికి సంబంధించి కూడా మనం చూడబోతూ ఉన్నాము. నెక్స్ట్, జాబ్ స్టేటస్ అన్ఎంప్లాయ్ గా ఉండాలి. ఏదో ఒక జాబ్ చేస్తూ ఉండరాదు. ప్రస్తుతం ఉద్యోగాల కొరకు నిరీక్షించే అభ్యర్థుల కొరకు మాత్రమే ఈ స్కీమ్ అనేది నిర్దేశించడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే 8 lakhs రూపీస్ గా సంపాదిస్తూ ఉండరాదు. 8 లక్షల రూపాయల పైగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండరాదు. దీంతో పాటుగా ఎవరికి కూడా ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ అనేది ఉండరాదు. 8 లక్షల రూపాయల లోపుగా మీ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉండాలి. దాంతో పాటుగా అభ్యర్థికి సంబంధించిన
కుటుంబ సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండరాదు. ఈ 4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే ఈ స్కాలర్షిప్ కార్యక్రమం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ సెక్టార్స్ లో మనకు ట్రైనింగ్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. అభ్యర్థులు ఎవరైనా సరే ఆయా సెక్టార్స్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తమ అనుకున్న రంగంలో తమ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, తాము చదివిన విద్య ఆధారంగా, తాము చదివిన కోర్స్ ఆధారంగా వారికి ఇష్టమైన సెక్టార్ లో వెళ్ళవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న విధంగా అగ్రికల్చర్ సెక్టార్ అయినా సరే, ఆటోమోటివ్ అయినా సరే, ఏవియేషన్ కానీ, డిఫెన్స్ కానీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, అదే విధంగా సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్ ఇండస్ట్రీ, కన్సల్టెంట్ సర్వీసెస్, ఈ విధంగా బ్యాంకింగ్ సెక్టార్ అయినా సరే, ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ లో కూడా మనకు ట్రైనింగ్ ను అందిస్తున్నారు. అండ్ జ్యువెలరీ సంబంధించి, డైమండ్ సంబంధించిన రంగాల్లో, అదేవిధంగా బంగారానికి సంబంధించిన రంగంలో, హెల్త్ కేర్ సెక్టార్ లో, హౌసింగ్ సెక్టార్ లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ అండ్ సాఫ్ట్వేర్, మీడియా, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, మెటల్స్, మైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మస్యూటికల్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉండే అత్యంత ముఖ్యమైన సెక్టార్స్ అన్నింటిలో కూడా మనకి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. మీకు ఇష్టమైన రంగంలో మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా సరే 5 సెక్టార్స్ మీరు ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. భారతదేశంలో ఉండే యువకులకు ఇండస్ట్రీ నైపుణ్యాలను, ఇండస్ట్రీ స్కిల్స్ ను పెంపొందించుకోవడానికి ఈ పథకం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్ కనిపిస్తుంది, ఈమెయిల్ కనిపిస్తుంది, అదే విధంగా అడ్రస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. క్యాండిడేట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్, మీకుండే డౌట్స్ అన్ని కూడా ఇక్కడ తీర్చడం జరిగింది. వీటిలో మనం ముఖ్యంగా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆయా అభ్యర్థులు అడిగిన క్వశ్చన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ముందుగా వాట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్, PMIS స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్. ఇంటర్న్షిప్ అంటే ఏంటి, ఎందుకొరకు ఇంటర్న్షిప్ చేయాలి, ఏ రంగాల్లో ఈ ఇంటర్న్షిప్ స్కీమ్ అందిస్తూ ఉన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉండే దాదాపుగా 500కు పైగా కంపెనీల్లో ఈ స్కీమ్స్ ను, ఈ ట్రైనింగ్ ను అందిస్తూ ఉన్నారు. ఈ ట్రైనింగ్ లో జాయిన్ అయిన అభ్యర్థులందరికీ కూడా SC, ST, BC, OC, ఏ క్యాస్ట్, ఏ కమ్యూనిటీ వారైనా సరే 5,000 రూపాయలు ప్రతి నెల చెల్లించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇంతవరకు అనుకున్న విధంగా అడిషనల్ గ్రాంట్ గా మనకు వన్ టైం గ్రాంట్ గా ట్రైనింగ్ లో జాయిన్ అయిన వెంటనే 6,000 రూపాయలు కూడా డైరెక్ట్ గా మనకు బ్యాంక్ లో డెబిట్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ మన వద్ద రెడీగా ఉండాలి, ముందుగా మీ దగ్గర కంపల్సరీగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. దాంతో పాటుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి, విద్యార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు ఉండాలి. దీంతో పాటుగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీగా మీ వద్ద ఉండాలి. ఈ 3 అంశాలు మీ వద్ద ఉంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఇంటర్న్షిప్ కొరకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులైనా సరే, ITI పాస్ అయిన అభ్యర్థులైనా సరే, ఇదే విధంగా మనం పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులైనా సరే, ఏ బ్రాంచ్ లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీస్ పూర్తి చేసిన అభ్యర్థులు, BA, BCom, BSc, BCA, BBA, B.Pharma ఇలాంటి డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. కానీ కొన్ని డిగ్రీలు పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రం అవకాశం ఉండదు. సో ఎవరెవరికి అవకాశం ఉండదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఈ అంశాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. అభ్యర్థులు ఎవరైనా సరే IIT-లో, IIM లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా యూనివర్సిటీలో, IISR, NIT, IIIT ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో చదివిన అభ్యర్థులకు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు. వీరితో పాటుగా CA చదివిన అభ్యర్థులు, CMA, CS, MBBS, BDS, MBA వీరికి కూడా ఈ కార్యక్రమం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. ఏదైనా సరే ఆల్రెడీ అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం అనేది ఉండదు. ఆల్రెడీ NAPS లో అయినా సరే, NATS లో అయినా సరే, ఏదైనా సరే అప్రెంటిస్షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు అయితే వారికి కూడా అవకాశం ఉండదు. అభ్యర్థి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 లక్షలకు పైగా ఉంటే వారికి కూడా అవకాశం ఉండదు. అభ్యర్థి కుటుంబంలో ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్, స్టేట్ జాబ్ అయినా సరే, సెంట్రల్ జాబ్ అయినా సరే, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వారికి కూడా అర్హత ఉండదు. సో ఈ అంశాలన్నీ మనం పరిశీలించాలి. ఇంతవరకే పేర్కొన్న విధంగా ఏదైనా సరే రెగ్యులర్ కోర్సు ప్రస్తుతం చదువుతూ ఉంటే ఆన్లైన్ లో ఈ కార్యక్రమం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు. ఏదైనా సరే డిగ్రీ కానీ, ITI కానీ, పాలిటెక్నిక్ కానీ చదివి ఇంటి వద్ద ఉద్యోగాల కొరకు అన్వేషిస్తూ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు డిస్టెన్స్ లో అయినా సరే, ఆన్లైన్ లో అయినా సరే, కరస్పాండెన్స్ పద్ధతిలో PG కానీ, డిగ్రీ కానీ ఏదైనా చేస్తూ ఉంటే వారికి మాత్రం అర్హత ఉంటుంది. ఈ విధంగా ఇలాంటి కోర్సుల్లో ఎన్రోల్ అయిన అభ్యర్థులు, ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కొరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేసుకునేటప్పుడు దాదాపుగా మనకు 5 రకాల ఇంటర్న్షిప్ ఆప్షన్స్ పేర్కొనడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు పేర్కొన్న 5 ప్రిఫరెన్సెస్ లో ఏదైనా సరే మీకు ట్రైనింగ్ అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ పీరియడ్ లో ఎలాంటి లీవ్లు వాడుకోవచ్చు. సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా
చదవడం ద్వారా మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ లో పేర్కొన్న ఈ లింక్ ని క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత రిజిస్టర్ నౌ ఇక్కడ కనిపిస్తున్న ఇలాంటి ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. రిజిస్టర్ నౌ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం డైరెక్ట్ గా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం కూడా సులువుగా ఉంటుంది. కేవలం మీ యొక్క ఆధార్ కార్డు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా క్యాస్ట్, కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్, దీంతో పాటుగా బ్యాంక్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇలాంటి డీటెయిల్స్ మీ వద్ద రెడీగా ఉంటే ఆన్లైన్ లో డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఇంకా ఎనాబుల్ కాలేదు. ఈ వెబ్సైట్ ప్రారంభించి కేవలం 1 డే అవుతుంది కావున రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఇంకా ఎనాబుల్ చేయడం జరగలేదు. రాబో కొద్ది రోజుల్లో ఈ ఆప్షన్ అనేది ఎనాబుల్ అవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆయా కంపెనీల కొరకు మాత్రమే ఎనాబుల్ చేయడం జరిగింది. యూత్ కొరకు, భారతీయ యువతి యువకుల కొరకు త్వరలో ఈ ఆప్షన్ అనేది ఎనాబుల్ చేయడం జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉండే నిరుద్యోగుల కొరకు త్వరలో ఈ ఆప్షన్ అనేది అందించబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పైన స్క్రోలింగ్ లో మనం చూసుకోవచ్చు. త్వరలో ఈ ఆప్షన్ అనేది ఎనాబుల్ కావడం జరుగుతుంది. రెగ్యులర్ గా ఈ వెబ్సైట్ ను విజిట్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన లింక్ ఇదే వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ లో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి మంచి పథకాలకు సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకో